సో ఈ సాయంత్రం వరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తామంటున్నారు. రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు. ఒకవేళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతే ప్రధాని ఒత్తిడి ఉంటుందని అనుకుంటాము అంటున్నారు. ఈ సందర్భంగా పొలిటికల్ రిజర్వేషన్పై అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అని, బండి సంజయ్ మాట్లాడుతున్నారని కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే పొలిటికల్ రిజర్వేషన్ వేరుగా ఉంటుంది. పొలిటికల్ రిజర్వేషన్పై అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు. పూర్తిగా డాక్యుమెంట్లు చదవమనండి అంటున్నారు రేవంత్. ఉద్యోగాలకి విద్యకి సంబంధించి కేటగిరీలు ఉంటాయి, కానీ రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి కేటగిరీ అంటూ ఉండదు అంటున్నారు. కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండా ఆయన ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. బీసీలంటే ప్రేమ ఉంటే వెంటనే ఈ రిజర్వేషన్ల బిల్ని అమలు చేయాలి అంటున్నారు రేవంత్ రెడ్డి. మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10-8 వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను. ముస్లింకి లేనే లేదు, ముస్లింస్ అంటే రిజర్వేషనే లేదు.